ఇక్కడికెలా వచ్చింది? రెండో మూట ఉంది అంటే ఈ దొంగ పని ఆంటీదేనా? వాళ్ళని సెట్ చేసింది ఈవిడేనా? నా నగలు, నా డబ్బు దొరికేసే, నా డబ్బు, నా నగలు, నా డబ్బు. అమ్మయ్యా, ఏంటండి రిలాక్స్ అయిపోతున్నారు? దొరికాయి కదండి. దొంగ మీ మనిషి అని తెలిసింది కదండి. మమ్మల్ని అనుమానించారుగా, దీనికేమంటారు? ఏం మాట్లాడుతున్నారు మహాదేవి గారు? ఛీ, మాట్లాడకు. ఆవిడ కరెక్ట్ గానే అన్నారు. నువ్వు మా పరువు తీసావు కదే. నీకనిచ్చాను కదే, మళ్ళీ ఈ కక్కుర్తంటే ఈ దొంగతనం ఏంటి? గంగవి కావాలనుకున్నావా? నిన్ను అమ్మో, దైవ సాక్షిగా చెప్తున్నాను వదినా, నాకేం తెలీదు. నేనే దొంగతనం చేయలేదు. చేయలేదు. చేయకపోతే నువ్వు నా గదిలోకి ఎలా వచ్చాయి? తెలీదండి, నిజం. అబద్ధాలు ఆడకండి ఆంటీ. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఛీ, చివరికి దొంగల మారావా? నీ దగ్గరే దాచేసి తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? ఇదే బుద్ధి చండలంగా ఇలా తయారయ్యావేంటి? మంగా, ఊరికే వాక్కు చెప్తున్నా. నన్ను అన్నావంటే ఊరుకోను. అనక నువ్వు చేసిన దొంగ పనికి దండేసి దండం పెట్టాలా? ఇదిగో, దొంగ దొంగ అన్నావంటే బాగోదు మంగా. ఏహే, నీతో నాకు మాటలేంటి? పెద్దమ్మ గారు, తీసుకెళ్లి స్టేషన్ లో పడేయండి. చెప్ప కూడా తినిపించండి. ఆహా, ఎందుకు తినిపిస్తారమ్మా? చెయ్యని నేరానికి నన్నెలా తీసుకెళ్తారు? నువ్వే చేసావని తెలుస్తోందిగా. నువ్వు చేసావని తెలుస్తోంది కదా. మీ కళ్ళతో మీరు చూసారా? బూకాయించుక ఆంటీ, ఆ అవసరం నీకే ఉంది. నాకే ఉంది, నీకు లేదు. ఏంటి మంగ మీదకి తోసేద్దాం చూస్తున్నావా? ఊరుకోను. ఆవిడ గురించి తెలియక అంటున్నారు. ఆంటీ, ఆవేశపడకండి. నన్ను అంటుంటే ఎలా ఊరుకోనమ్మా? అందుకని మీకు తెలిసినవన్నీ చెప్పేస్తారా ఏంటి? చెప్పేస్తాను, అప్పుడు గాని దీని గురించి అర్థం కాదు. ఆంటీ, ఏంటి? నన్ను దొంగన్న నువ్వే దొంగవి. ఈ దొంగ పని చేసింది కూడా నువ్వే, నాకు తెలుసు. ఆంటీ, ఇదేం బాలేదు. నువ్వు నన్ను అనటం బాగుందా? నేనున్నదేగా అన్నాను. నేను ఉన్నదేగా చెప్తున్నాను. భువనేశ్వరి, తప్పించుకోవాలని చూస్తున్నావు. అలాగే ఉంది పెద్దమ్మ. నన్ను ఇరికించాలని చూస్తుంది. తన పాప నా కంటగట్టాలనుకుంటుంది. అవును మరి, పాపాలే చేయడం తెలియని బొప్పి మరి. భువనా, ఏంటే నువ్వు చేసి దాన్నంటావేంటి? అయ్యో, నేనేం చేయలేదు వదినా. నేను చేయలేదమ్మమ్మా. నువ్వే చేశావు. మంగేసేసిందని ఎట్టా అంటున్నావా ఆంటీ? ఎలా అంటే, వదిన నాకని ఇది ఇచ్చింది. ఇది లాక్కోవడానికే చూస్తుంది. నేను ఎక్కడ తీసుకువెళ్ళిపోతానని రాత్రి నిద్ర చెయ్యాలని డ్రామాలాడి రాత్రికి రాత్రే ఇక్కడికి మాయం చేసింది. ఆహా, నేనే చేసుంటే నా దగ్గరే దాచుకుంటాను గాని ఇక్కడెందుకు పెడతానమ్మా? ఎందుకా? వదిన నీ కాదని గంగతో పాటు సమానంగా నాకిస్తుంది కదా. ఇదే కంటిన్యూ అయితే నీకేం దక్కదని వదిన దగ్గర నన్ను చెడు చేసి నన్ను గెంటించాలని చూస్తున్నావు కదా. తెలీదనుకోకు. అబద్ధం, ఇది పచ్చి అబద్ధం అండి. ఆయనకి నీ గురించి తెలియదు మరి. నావి బీరువాలో దాచేసి ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడ్డావో ఆయన చూడలేదా? మంగా, అయ్యో, మీరు కూడా ఏంటండి ఆవిడ మాటలు నమ్ముతున్నారు? రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఆవిడ. నమ్మండి. అవునే, సాక్ష్యం నువ్వు దొంగతనం చేశావనే కనబడుతోంది. అప్పుడు గంగ కూడా ఇలానేగా అంది. ఎవరైనా నమ్మారా? చూసిన సాక్ష్యాన్నేగా నమ్మారు. కావలసింది సాక్ష్యమే. నువ్వు దొంగవి, మంగే మంచిది. అలా మీరు డిసైడ్ అయిపోతే మంగ ఎంత మంచిదో నేను చెప్తా. అది చేసినవన్నింటికి సాక్ష్యాన్ని నేనే. దేని గురించి చెప్తున్నారా ఆంటీ? ఏహే, ఆవిడ మాటలు వింటారేంటి? ఆవిడ బుద్ధేంటో బయటపడిపోయిందని నన్ను చెడు చేయాలని చూస్తోంది. ఎస్కేప్ లో మొదలు పెట్టింది. అవునా ఆంటీ? తప్పు కదా. ఆ బుద్ధుంది మంగకమ్మా, నాకు కాదు. చెడు చేసి ఇంకొకళ్ళ మీదకి నెట్టేసి ఎస్కేప్ అయ్యేది ఇదే. అలా చేసే కదా నిన్ను ఇంట్లో చెడు చేసింది. నువ్వు ఆగు.
ఏంటి పూనా నువ్వు అంటున్నది? నిజం వదినా, చేసిన పాపం చెప్తే పోతుందంటారు కదా. ఈ పాపాత్మురాలు గురించి ఇంక చెప్పాల్సిందే. దీని పాపం బయట పడాల్సిందే. హరిగారు, మీ చుట్టాల దగ్గర మీ పరువు తీసింది, స్వీట్లు దాచింది గంగ కాదండి, ఈ మంగే. కాదు కాదు, ఇదంతా అబద్ధం. నిజమండి. దీని నుంచి తప్పించుకోవడానికే ఆ రాత్రి దీని పట్టి తీసుకోవడానికి మీ ఇంటికొచ్చాం. ఇది తల్లికి దీపం పెట్టాలని డ్రామా ఆడింది, అందుకే. ఇంకో పట్టి వేసేసి సిద్ధు మీదకి తోసేసింది. ఇది తప్పించుకోవాలనే గంగా ఆ రోజు అసలు ఇంట్లోకే రాలేదు, బయటే ఉంది. తన నా చేత లోపలికి లాగించి మాట తప్పిందని మీ ఆగ్రహాన్ని గురి చేయాలని చూసింది ఇదే. అంతా చేసింది మంగే, అందుకు సాక్ష్యం నేనేనండి. గంగే ఏం చేయలేదు, చేసిందంతా మంగే, ఏ మంగే. ఈ మంగే కాదు, నువ్వే. నేనేం చేయలేదు. నేనేం చేశాను? నువ్వే చేశావు. నేనేం చేయలేదు, నువ్వే చేసావు. నువ్వే చేశావు. 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 నువ్వే చేసావు. ఆపు ఆపు. ఏమండి? షట్ అప్. నువ్విక మారవేంటే? గంగను చెడు చేయాలని చూస్తావా? నీ వల్ల తను నిందలు పడాల్సిందేనా? ఇక నిన్ను వదలను. అయ్యో భగవంతుడా, నేనేం చేయలేదండి. చేసిందంతా ఈవిడే. నేనేం చేయలేదు బాబు, చేసిందంతా ఈ మంగే. కాదు, నువ్వే. 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 నేను కాదు, నువ్వే. నాకే సంబంధం లేదు, నువ్వే. నేనేం కాదు, నాకేం సంబంధం లేదు. నీకే ఉందని అర్థం అవుతుంది. అవునా? అంతేనా? చేయని తప్పుకి నన్నే నేరస్తురాల్ని చేస్తారా? నన్నే నిందిస్తారా? నా మాట వినరా? అలాంటప్పుడు నేనెందుకు ఉండాలి? చెయ్యని తప్పుకి శిక్ష ఎందుకు అనుభవించాలి? మీ చేత ఎందుకు ఇన్ని మాటలు పడాలి? బతకను. ఆ బతుకు నాకు అవసరం లేదు. నేనుండను. నేను బతకను. చూస్తాను. చచ్చిపోతాను. 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 నేను చచ్చిపోతాను. నాకొద్దు. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతున్నాను. నేను చచ్చిపోతున్నాను. మంగా ఏం చేసుకుంటుంది ఏంటో? నాకొద్దు. నేను చచ్చిపోతాను. నేను బ్రతకను. మంగా 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 తలుపుతి. నేనే చెప్తుంది.
వీళ్లకు స్ట్రాంగ్ డోస్ ఇస్తే గాని భువనేశ్వరి ఇరికించావు కదే, నిన్ను వదలను. మంగా మంగా తలుపుతి. నేనే చెప్తుంది. మంగా తలుపుతి. సారీ మావయ్య గారు, ఇంత నింద పడ్డాక నేను బ్రతకూడదు. అలా అనకమ్మా, ముందు తలుపుతి అమ్మా. నేనేం చేయలేదు మావయ్య గారు. స్వీట్స్ దాచింది అంతా చేసింది నేను కాదు, ఆ భువనేశ్వరి ఆంటీయే. నేనేం కాదు హరిగారు, మంగే. భువన నువ్వుండు, ముందు తలుపుతి అమ్మా. నేను బ్రతకను, నేను చేస్తాను. అంత పంచేకమ్మా. మంగా నా మాట విను, తలుపు తీయ్. లేదు, నేను చచ్చిపోతాను. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. గోడకేసి కొట్టుకొని చచ్చిపోతాను. అయ్యో, ఆత్మహత్య మహాపాపం అమ్మా. తలుపుతి, నేను చెప్తాగా. ఏం చెప్తారు? మీరు నేను చెప్పేది వింటున్నారా? చెయ్యని పాపం నాది అంటున్నారుగా. ఆ పాపం కన్నా మహాపాపమైనా ఆత్మహత్య చేసుకుంటాను. చేసుకుంటున్నాను. అమ్మా మంగా మంగా నీకేం చూడలేదు. నేను చేసుకుంటున్నాను. మంగా మంగా తలుపు తీయ్. మంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆ దొంగతనంతో నాకేం సంబంధం లేదు. మంగా నేను చచ్చిపోతాను. చూడండి మంగా మంగా ఏ మంగా వదలండి. ఆగు మంగా. నన్ను వదలండి. నన్ను వదలండి. మంగా మంగా అమ్మ మంగా 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 కళ్ళు తెరవమ్మా. మంగా 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 సిద్ధు, డాక్టర్ కాల్ చేయి. ఏం కంగారు పడకండి, ఏమీ కాలేదు. జస్ట్ స్పృహ తప్పి పడిపోయింది అంతే. కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. విషయం డైవర్ట్ అయ్యే వరకు కళ్ళు తెరవను. అరే వెంకట్, ఏంట్రా అంత ఆవేశం? అంత తొందర ఏంటి? జరగరాందేదన్నా జరుగుంటే ఇలా చేసుకుంటుందని నేను అనుకోలేదు నాన్న. ఆలోచించాలరా, మాట అనేకూడదు. మంగ చేసిందో భువన చేసిందో తెలియకుండా ఒక నిర్ణయానికి వచ్చేకూడదురా. ఒకళ్ళు చెప్పేది నమ్మకూడదు. కళ్ళతో చూసింది నిజమనే నిర్ధారణకి రాకూడదు. కరెక్ట్గా చెప్పారు హరిగారు. గంగ విషయంలోనూ మీరిలాగే మాట్లాడుంటే ఇంకా కరెక్ట్గా ఉండేది. జగదీశ్వర్ గారు, ఇప్పుడు ఈ విషయం అవసరమా? ఆ విషయంలోనే కదండి ఈ విషయం పుట్టింది. విషం కక్కిందెవరో తెలిసిందిగా. సర్లే ఆపండి. పట్టుగా ఉన్నది మీరేనండి. పట్టుబడిపోయారు కదా, ఇంకా ఎవరు ఎలాంటి వారో అర్థం చేసుకోండి. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. మీ వాళ్ళ అందరి బుద్ధులు బాగా అర్థమయ్యాయి. కాకపోతే ఎవరిని జైలుకు పంపాలా అని ఆలోచిస్తున్నాం. నేనేం చేయలేదు. ఆంటీయే చేసింది. మంగా నువ్వేం చేయలేదమ్మా. అక్క, ఎవరిని జైలుకి పంపించినా పోయేది మన ఇంటి పరువే కదా.
ఇంక ఈ విషయాన్ని వదిలేయండి. దీని గురించి ఎవరూ మాట్లాడొద్దు. పదండి. మీరు ఈ విషయం గురించి ఏం మాట్లాడకండి. బయలుదేరండి. రారా. మంగా మంగా ఉమ్. హరిగారు, మంగా 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 బాబు కష్టపడకు. ఆవిడకి ఎప్పుడు లేవాలో తెలుసు. లేస్తుందిలే. ఆంటీ బాగా ఓవర్ చేస్తున్నావు. నీ ఓవర్ యాక్షన్ కి నోబుల్ ఇస్తా. వెయిట్ చెయ్యి, వెయిట్ చెయ్యి. ఒక్క నిమిషం. ఇప్పుడేదో పెద్ద మీటింగే జరిగేట్టుంది. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వస్తుంది. ఎందుకైనా మంచిది మెల్లగా జారుకుని ఇంటికి పోతా. ఏంటండి ఎందుకు ఆపుతున్నారు? ఈ విషయం గురించి ఇక మాట్లాడొద్దని చెప్పాం కదా. మాట్లాడాల్సింది ఈ విషయం గురించి కాదండి. మాట నిలబెట్టుకుంది కదా గంగ. మామయ్య గారు, నా మీద పడ్డది నిందే అని, అందులో నిజం లేదని నిరూపించబడింది. నేను నిర్దోషినని తెలిసింది. సాక్ష్యాలే కావాలనుకున్న మీకు ప్రత్యక్ష సాక్షులే కనపడ్డారు. నేనన్న ప్రకారమే మిమ్మల్ని అడిగిన గడువుకే నేను దోషిని కాదని, నా తప్పేమీ లేదని మీకు తెలిసిపోయింది. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మామయ్య గారు? నన్ను మీ కోడలిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా? చెప్పండి మామయ్య గారు. ఈ క్షణం గురించే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. చేయని నేరాన్ని భరిస్తూ, మీ కోపాన్ని సూత్తూ, తండ్రంతా ప్రేమను చూపించే మీకు దూరమైపోయామే అన్న బాధను దిగమింగుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నాను. మమ్మల్ని నమ్మే మీరే నమ్మక ద్రోహం చేశామనంటే తట్టుకోలేకపోయాం మావయ్య గారు. మాలో మేమే నలిగిపోయాము. మీకు నిజం తెలిసే ముందు వరకు అట్టనే ఉండాము. మిమ్మల్ని మేము మోసం చేయలేదు మావయ్య గారు. మీ పెద్దరికాన్ని తగ్గించాలనుకోలేదు. మీ మాటకు గౌరవం ఇవ్వకూడదని అనుకోలేదు. మీ మర్యాదని మంట గలపాలని అనుకోలేదు. అర్థం చేసుకుంటారని అనుకుంటాము.